నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। నిన్న కాశ్మీర్లో అత్యంత ఘోరమైన 30 మంది పౌరులను విదేశీ పౌరులను చంపడం జరిగింది। దాని గురించి ఒక 2 నిమిషాలు ఈరోజు మాట్లాడుకుందాం। ఈ యొక్క 30 మంది మృతుల కుటుంబాలకు జోహార్। ఈ లస్కర్ అనేటువంటి వాస్తవానికి ఇలా ఎదురు దెబ్బ వెనుకదించినప్పుడు మా ఘోరం కాబట్టి వీళ్ళ వెంటనే ఉరిదీయాల వాళ్ళను, ఎందుకంటే ఇంకో రాకుండా ఇది భారత ప్రభుత్వానికి కొద్దిగా నష్టం జరిగింది। దీన్ని మనం చేసుకోవాలంటే అతి త్వరలో వారిని ఆ దోషులను పట్టుకొని ఉరిశిక్ష పెట్టగట్టు మళ్ళా జడ్జిమెంటు అది వెంటగా డైరెక్ట్గా ఉరిదిస్తేనే శాంతి అప్పుడు వాళ్ళ కుటుంబాలకు కూడా మనం వాళ్ళ సంతోషం చేసే వార్త అయితే కాబట్టి అతి త్వరలో దోషులు పట్టుకొని వెంటనే వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రగాఢిద్దాం। తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ నుంచి నిన్న కాశ్మీరంలో జరిగినటువంటి దారుణ మారణకాండకు నిరసనగా మరి ఈరోజు జరిగిపోయినటువంటి వాళ్లకు ఆత్మశాంతిగా మౌనం పాటించడం జరిగింది। అదేవిధంగా మత ఛాందసవాదులైనటువంటి వాళ్ళు పెళ్ళైన తర్వాత కనీసం 6 రోజులైన కాలేని దంపతులను కూడా విడదీసి కాల్చి చంపడం అనేది అత్యంత ఘోరమైనటువంటి సంఘటన। ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే మరి భారతదేశం సెక్యులరిజం అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? ఆ అర్థాన్ని పరిపూర్ణత చేయాలంటే ప్రభుత్వాలు సన్నద్ధంగా ఉండి సంరక్షణ కొనసాగించాలి। మరి వారి మృతులందరి కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారికి సద్గతులు ప్రాప్తించాలని ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని ప్రకటిస్తున్నాం। తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల శాఖ అధ్యక్షులు శ్రీ చేపల కృష్ణ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ వెనపాల శంకరయ్య గారు, అలాగే ఉపాధ్యక్షులు శ్రీ ఇనువెల్లయ్య గారు, మరి ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన గురించి ఈరోజు మా సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము। అని ఇటువంటి ఇంత ఘోరమైన కఠినమైన వాళ్ళు కాల్చి చంపడం చాలా బాధాకరమైన విషయం। విదేశీ పౌరులను పట్టుకొని అలా చేయడం చాలా బాధాకరం। మరి ఇటువంటి ఈ సంఘటనను ప్రభుత్వం వెంటనే రంగంలో దిగి వారికి తగిన బుద్ధి మరి వారికి తగిన శాక్తి వాళ్ళకు ఉరి శిక్ష అటువంటి కార్యక్రమం చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కోరుకుంటూ మరి వారి కుటుంబాలకు మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని వేడుకుంటూ వారికి జోహార్ చేర్చుకుంటున్నాం। జోహార్। ఈరోజు సీనియర్